40 ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న సిటిజన్స్ క్లబ్ అధ్యక్షునిగా నాయని యాదగిరి బాధ్యతల స్వీకరణ ధృవీకరణ పత్రం అందజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి. గజ్వేల్ పట్టణంలో 4 దశాబ్దాల క్రితం స్థాపించబడిన సిటిజన్స్ క్లబ్ సామాజిక సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూటంకు నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన నాయని యాదగిరి ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో వారు ప్రసంగించారు. సిటిజన్స్ క్లబ్ సభ్యులుగా, అధ్యక్షులుగా పనిచేసిన ఎంతో మంది ప్రముఖులు ఉన్నత రాజకీయ పదవులు దక్కించుకోగా నాయని యాదగిరి సైతం మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. సిటిజన్స్ క్లబ్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం కల్పించకుండా సామాజిక సేవే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల మెప్పు పొందినట్లు ప్రశంసించారు. పార్టీలకు అతీతంగా సిటిజన్స్ క్లబ్ సేవలు అందిస్తుండగా తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాయని యాదగిరి మాట్లాడుతూ సభ్యులు తనపై ఎంతో బాధ్యత పెట్టగా వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మంచి పేరు తెస్తానని తెలిపారు. క్లబ్ అభివృద్ధిలో ప్రతి సభ్యుని సలహాలు, సహకారం తీసుకోవడంతో పాటు పేదల అభ్యున్నతి లక్ష్యంగా సేవలను మరింత విస్తృతం చేస్తానని, ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, భూపాల్ రెడ్డి, నాగేందర్, శ్రీనివాస్, సీతారామమూర్తి తదితరులు పాల్గొనగా అనంతరం అభిమానులు, ఆయా పార్టీల నేతలు, క్లబ్ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్లబ్ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ నిర్వహించడం జరిగింది. చివరస్తాలో ఉన్నప్పుడు మరి పెద్దలు చెప్పారు, మరి మరి అలాగే గతంలో ఉన్న విధంగా కాకుండా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన గతంలో పేకాడనే కాకుండా, పత్తాలే కాకుండా ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటూ కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి మంచి ఎండాకాల వేసవి కాలంలో మరి వాళ్ళ మంచినీటి కొరత తీర్చడానికి మరి చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నో క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి పెద్దల సహకారంతో ఇప్పుడు కూడా మరి వాటితో పాటు ఈ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాము. మరి ముఖ్యంగా మన అన్న క్లబ్ సభ్యులు మరి ఎమ్మెల్సీ అయినందున మరి ఆయన సహకారంతో మరి ఆ షటల్ కాంపౌండ్ వాళ్ళ ఇవ్వాలని మీ అందరి సమక్షంలో నేను కోరుతున్నాను. నర్సన్న కూడా మనం చెప్పకుండా, అడగకుండా కూడా నర్సన్న కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వంతో నేను ఏదైనా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పడం జరిగింది. షటల్లో కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, ఏదైనా కానీ మరి వాస్తవంగా చెప్పాలంటే మనకు కూడా ఇప్పుడు ఆర్థికంగా మన క్లబ్ లేము. గతంలో కూడా మన పాలకవర్గం లింగంగౌడ్ కానీ, దయానంద్ రెడ్డి కానీ గతంలో పాలకవర్గం కూడా మరి ఎంతో మరి ఇబ్బందులకు గురై కూడా మరి దీన్ని నడపడం జరిగింది. మరి మనం చూస్తే క్లబ్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉండే. మరి గతంలో కిరాయికి ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఇబ్బందులకు గురవుతుంది. మరి ఇప్పటికైనా మనం అందరం కలిసి, మన పాలకవర్గం ఉంది, మన సభ్యులు ఉండరు, అందరం కలిసి కూర్చొని మరి క్లబ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాము. మరి గతంలో మాదిరిగా మరి సేవా కార్యక్రమంతో పాటు మరి ఈ కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి కూడా మన పెద్దలు సహకారం ఉంటుందని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉండాలి. మరి గతంలో మరి సిద్దిపేటలో నడిచిందంటే మరి అక్కడి పెద్దలు మరి సహకారంతో అక్కడ నడపడం జరిగింది. మనం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మరి గతంలో ముఖ్యమంత్రి ఉండే, మరి ఆ భయానికి ఇక్కడ నడపలేకపోయారు. మరి ఇప్పుడైనా మన కోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. మరి ఇప్పుడు మరి మన పెద్దల సహకారంతో, ముఖ్యంగా నర్సన్న, మరి మన ఎమ్మెల్సీ యాదన్న గారి అందరి సహకారంతో ఖచ్చితంగా మరి నడపాలని మేము కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. నోటిఫికేషన్ వచ్చింది. ఈ 100 రోజుల పాలనలో మా రేవంత్ అన్న చేసిన కార్యక్రమాలు ఏవైతే ఎలక్షన్స్ కన్నా ముందు 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేస్తామని మాట ఇచ్చి 100 రోజులలోనే ఒక 5 గ్యారంటీలు అమలు చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అక్కడున్న సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, వాళ్ళకన్నా పెద్ద నాయకులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు జాయిన్ అయ్యిండ్రు కూడా. ఈ విధంగా రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకుంటుంది.
అదేవిధంగా ప్రత్యేకంగా మా సిద్దిపేటలో కానీ దుబ్బాక్ కానీ గజ్వెల్ కానీ ఇంతకు మొదలు మేము ఒక 2 లక్షల మైనస్ ఓట్లతో ఉన్నాం. కానీ ఇవాళ మేము చెప్తున్నాం కదా, వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీలకు కలిపి కూడా ఒక్క ఓటు మైనస్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ అన్న ప్రత్యేక దృష్టి పెట్టిండు గజ్వెల్, సిద్దిపేట, మన దుబ్బాక మీద. ఈ 3 కాన్స్టిట్యున్సీలు కొంచెం కవర్ అయితే మన మెదక్ పార్లమెంట్ గెలుచుకోవచ్చు అనే ఆలోచనతో ఇవాళ ఆయన ప్రయత్నం చేస్తుండో. ఆయన ప్రయత్నంలో భాగంగా ఒక వారం 10 రోజులనే ఇవాళ మొన్న చూసిరు తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, టీఆర్ఎస్ వ్యక్తిని దించేసి. అదేవిధంగా నిన్న కొండపాక మండలంలో కూడా అవిశ్వాసం పెట్టిరు, అక్కడ కూడా కాంగ్రెస్ వ్యక్తే కాబోతుంది. ఈ విధంగా ప్రతి దగ్గర గజ్వెల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే మీరు చూసిరు 100 రోజులలో మన ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా ఆయన ఎవరికి కనిపించాడు, ఎవరి దగ్గర రాడు, ఎవరికి ఆపద వచ్చినా చేయడు. మరి వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాకు దయ్యం అంటున్నా కానీ డక్కలోడు పాశం వండుకుంటే ఎవరికి లాభం? ఎవ్వరికి లాభం లేదు. ఆ విధంగా ఇలా కేసీఆర్ ఒక దయ్యంలాగా గజ్వెల్కి ఒక శనిలాగా పట్టుకొని ఆపదికి సంపదికన్నా మన ఆదుకుంటాడని ఆశ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకే నశించిపోయింది. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి అందరూ పెద్ద పెద్దోళ్ళు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్లు కానీ అందరూ కాంగ్రెస్కి వస్తారు. మన గజ్వెల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 నెలల ఎలక్షన్స్లో మేము పోయినసారి కన్నా మాకు 32,000 ఓట్లు వచ్చినాయి వాస్తవం, కానీ 64 కాదు. ఈసారి 1,28,000 గజ్వెల్లో మేము ఓట్లు సాధించి కాంగ్రెస్ అంటే గజ్వెల్, గజ్వెల్ అంటే కాంగ్రెస్ అనే విధంగా నిరూపిస్తాం. అందులో భాగంగానే ఎక్కడ ఏ ఆపద ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి కానీ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంకా ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఏ ఎంఆర్ఓలో ఎండిఓలో ఎవరికి అవసరం ఉన్నా మేము 24 గంటలు మీ అందరికీ గజ్వెల్లో ఉండి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఇవాళ కల్పించిండు. ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యే మనకు రాడు దొరకడు. నేను ఓడిపోయినా ఎప్పటికీ ప్రజలనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా. మళ్ళీ అక్కడ ఉన్న నాయకులు ఇక్కడ మన దగ్గర ఆయన పేరు కూడా తీసే అర్హత లేని నాయకుడు చెప్పుకుంటుండు, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని. మళ్ళీ ఆ నాయకుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ కాలు నాకడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఈ విధంగా క్యారెక్టర్లెస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఎంపీ టికెట్ వస్తుంది, లేకపోతే నేను అదే అవుతా ఇదైతా అంటున్నాను. అరే దమ్ము ధైర్యం ఉంటే ఒకటే పార్టీ నుండి కొట్లాడరా, ఒక్కొక్క పార్టీ మార్చుకుంటా 4 పార్టీలకు రాకరా అని కూడా మీ ద్వారా కోరుతూ, ప్రజలకైతే ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఎవరికి ఏ అవసరం ఉన్నా టీఆర్ఎస్ నాయకులకు, లీడర్లకు కూడా మేము సేవ చేస్తే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడు రాడు, అందుబాటులో ఉండడు. మీ నాయకుని మీద ఆశలు వదులుకోరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా ఆ దేవుని కోరుకుంటూ, మీ అందరూ కూడా మాకు ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ద్వారా ఏమన్నా పొరపాట్లు జరిగితే మీరు చెప్తే కూడా సరిదిద్దుకొని, ఇంకా మాకు చాలా టైం ఉంది. మొన్న రేవంత్ అన్న అన్నాడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రూలించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తుండు. ఆయనకు తోడ్పాటుగా మేము అందరం ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.